నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాను. సో ఇంకా రండి మీరు కూడా చూసేయండి. అండ్ చాలా బాగుంటుంది రెసిపీ. అండ్ అయితే స్కిప్ కాకుండా కంటిన్యూగా చూసేయండి. అండ్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. పలావ్ కోసం అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బగోను పెట్టాను. సో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ స్టిక్కీగా అవుతుంది. పలావ్ అంటే మనకి ఇట్లా పుల్లలుగా కావాలి కదా. సో అందుకనేసి నేనైతే బగోన అయితే పెట్టేశాను. సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం. బగోన బాగా హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. పలావ్కి సరిపడా ఆయిల్ అయితే వేసేసాను. బిర్యానీ ఆకు, ఇది వచ్చేసి హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం. 2 తీసుకోవాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాసేపు మగ్గించుకుందాం. అప్పటికప్పుడు నూరినది అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అయితే వేసేసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం. మనకి అప్పటికప్పుడు నూరుకున్న పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఇంకా ఇప్పుడైతే టమాటాలు వేద్దాం. సైజువి 3 టమాటాస్ వేసుకోవాలి. సో లైట్ ఎక్కువైంది అనుకుంటున్నాను. ఇంతకుముందు అయితే నేను లైట్ వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు లైట్ వేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు టమాటాస్ అయితే మగ్గాలన్నమాట. సో ఇది కాస్త మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో పసుపు వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. కారం సరిపడా, స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా తక్కువ వేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసేస్తారు. ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు గరం మసాలా వేద్దాం. గరం మసాలా, సాల్ట్ టేస్ట్కి సరిపడా. ఇది మంచిగా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో పెరుగు యాడ్ చేసుకుందాం. పెరుగు 1 కప్పు వరకు అయితే వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఇది కొంచెం మంచిగా మగ్గింది కదా. ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా వేడి నీటిలో నానబెట్టిన మిల్ మేకర్ వేసేసుకున్నాం. ఇవి వేసేసి ఇంకో 2 నిమిషాలు పెట్టుకున్నాం. ఒకసారి కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ గ్రేవీ అంతా మిల్ మేకర్కి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాం. ఇది సోనా మసూరి. సో రైస్ అయితే నేను సోనా మసూరి తీసుకున్నా. పలావ్కి సోనా మసూరే బాగుంటుంది. అండ్ మిల్ మేకర్ వేసిన కొద్దిసేపటికి నేనైతే ఒక 5 నిమిషాలు బియ్యం కడిగి పక్కన ఉంచాను అనమాట. ఇప్పుడైతే సరిపడా వాటర్ వేసేసుకున్నాం. మీరు రైస్ ఎంత తీసుకుంటారో దానికి కొలతగా 1కి 2 చొప్పున నీళ్ళు అయితే తీసుకోవాలి. సో ఇది ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో తిప్పుకొని అంతే మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాలు మనం హై ఫ్లేమ్లో ఉంచుదాం. తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడదాం. నెయ్యి వేస్తున్నాను 1 టీ స్పూన్. ఇలా ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. 1.5 టీ స్పూన్ వేసాను. హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి.
ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని అయితే లిడ్ పెట్టేసుకుందాం. సో మన పలావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా. వావ్, పొగలు పొగలు వస్తుంది, యమ్మీ యమ్మీ. దీనికి కర్డ్ వేసుకొని కూడా తినొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా కూడా తినొచ్చు. బాగుంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. వేడిగా అయితే పలావ్ ఉన్నది. సో ఇప్పుడు కొంచెం చల్లగాక నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది. సో ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా. అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.